మనం ఈరోజు లా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాము. లా గుణింతము. లకు దీర్ఘం ఇస్తే లా, లా గుడిస్తే లి, లా గుడి దీర్ఘం ఇస్తే లీ, లా కొమ్మిస్తే లు, లా కొమ్ము దీర్ఘం ఇస్తే లు, లకు రుత్వం ఇస్తే రు, లకు రుత్వన దీర్ఘం ఇస్తే లు, లా కేత్వం ఇస్తే లే, లా కేత్వన దీర్ఘం ఇస్తే లే, లా కైత్వం ఇస్తే లై, లా కోత్వం ఇస్తే లో, లా కోతన దీర్ఘం ఇస్తే లో, లా కౌత్వం ఇస్తే లౌ, లకు సున్నా పెడితే లం, లకు 2 సున్నాలు పెడితే లహ. తెలుగులో కొన్ని పదాలను చదవడం, గుర్తించడం నేర్చుకుందాము. దా కొమ్మిస్తే దు, రకు దీర్ఘం ఇస్తే రా, చకు దీర్ఘం ఇస్తే చా, ర మా కొమ్మిస్తే ము, దురాచారము. దా కొమ్మిస్తే దు, రకు దీర్ఘం ఇస్తే రా, చకు దీర్ఘం ఇస్తే చా, రా మా కొమ్మిస్తే ము, దురాచారము. న వ మకు దీర్ఘం ఇస్తే మా, స మా కొమ్మిస్తే ము, లా కొమ్మిస్తే లు, నవమాసములు. న వ మకు దీర్ఘం ఇస్తే మా, స మా కొమ్మిస్తే ము, లా కొమ్మిస్తే లు, నవమాసములు. తా కేత్వం ఇస్తే తే, లా కొమ్మిస్తే లు, గా కొమ్మిస్తే గు, బకు దీర్ఘం ఇస్తే బా, లా తెలుగు బాల. తా కేత్వం ఇస్తే తే, లా కొమ్మిస్తే లు, గా కొమ్మిస్తే గు, బకు దీర్ఘం ఇస్తే బా, లా తెలుగు బాల. సకు దీర్ఘం ఇస్తే సా, మకు సున్నా పెడితే మం, తా కొమ్మిస్తే తు, లా కొమ్మిస్తే లు, సామంతులు. సకు దీర్ఘం ఇస్తే సా, మకు సున్నా పెడితే మం, తా కొమ్మిస్తే తు, లా కొమ్మిస్తే లు, సామంతులు. అకు సున్నా పెడితే అం, తకు 2 సున్నాలు పెడితే తహ, క లా హకు సున్నా పెడితే హం, అంతః కలహం. అకు సున్నా పెడితే అం, తకు 2 సున్నాలు పెడితే తహ, క లా హకు సున్నా పెడితే హం, అంతః కలహం. షా గుడిస్తే షి, రా కుతన దీర్ఘం ఇస్తే రో, జకు దీర్ఘం ఇస్తే జా, లా కొమ్మిస్తే లు, శిరోజాలు. షా గుడిస్తే షి, రా కుతన దీర్ఘం ఇస్తే రో, జకు దీర్ఘం ఇస్తే జా, లా కొమ్మిస్తే లు, శిరోజాలు. సా కొమ్మిస్తే సు, కకు రుత్వం ఇస్తే కృ, తకు సున్నా పెడితే తం, సుకృతం. సా కొమ్మిస్తే సు, కకు రుత్వం ఇస్తే కృ, తకు సున్నా పెడితే తం, సుకృతం. కా కొమ్మిస్తే కు, బా కెత్వన దీర్ఘం ఇస్తే బే, రా కొమ్మిస్తే రు, డా కొమ్మిస్తే డు, కుబేరుడు. కా కొమ్మిస్తే కు, బా కెత్వన దీర్ఘం ఇస్తే బే, రా కొమ్మిస్తే రు, డా కొమ్మిస్తే డు, కుబేరుడు. ఉ దకు దీర్ఘం ఇస్తే దా, రకు సున్నా పెడితే రం, ఉదారం. ఉ దకు దీర్ఘం ఇస్తే దా, రకు సున్నా పెడితే రం, ఉదారం. పా కుతన దీర్ఘం ఇస్తే పో, ష ణ పోషణ. పా కుతన దీర్ఘం ఇస్తే పో, ష ణ పోషణ. దా కుతన దీర్ఘం ఇస్తే దో, షకు దీర్ఘం ఇస్తే షా, లా కొమ్మిస్తే లు, దోషాలు. దా కుతన దీర్ఘం ఇస్తే దో,
షకు దీర్ఘమిస్తే షా, లా కొమిస్తే లు, దోషాలు. మ హకు దీర్ఘమిస్తే హా, క వా గుడిస్తే వి, మహాకవి. మ హకు దీర్ఘమిస్తే హా, క వా గుడిస్తే వి, మహాకవి. మ హకు దీర్ఘమిస్తే హా, నకు సున్నా పడితే నం, దకు సున్నా పడితే దం, మహానందం. మ హకు దీర్ఘమిస్తే హా, నకు సున్నా పడితే నం, దకు సున్నా పడితే దం, మహానందం. చ తా కొమిస్తే తు, రా కొమిస్తే రు, పకు దీర్ఘమిస్తే పా, యకు దీర్ఘమిస్తే యా, లా కొమిస్తే లు, చతురుపాయాలు. చ తా కొమిస్తే తు, రా కొమిస్తే రు, పకు దీర్ఘమిస్తే పా, యకు దీర్ఘమిస్తే యా, లా కొమిస్తే లు, చతురుపాయాలు. స మ కకు దీర్ఘమిస్తే కా, లా గుడిస్తే లి, కా, సమకాలిక. స మ కకు దీర్ఘమిస్తే కా, లా గుడిస్తే లి, కా, సమకాలిక. నా గుడిస్తే ని, పా కొమిస్తే పు, నా కొమిస్తే ణు, డా కొమిస్తే డు, నిపుణుడు. నా గుడిస్తే ని, పా కొమిస్తే పు, నా కొమిస్తే ణు, డా కొమిస్తే డు, నిపుణుడు. దా కొమిస్తే దు, దుకు సున్నా పడితే దుమ్, ధా కొమిస్తే ధు, భా గుడిస్తే బి, దుందుబి. దా కొమిస్తే దు, దుకు సున్నా పడితే దుమ్, ధా కొమిస్తే ధు, భా గుడిస్తే భి, దుందుభి. వాకే త్వమిస్తే వే, వేకు సున్నా పెడితే వెం, డా గుడిస్తే డి, కాకో త్వమిస్తే కో, కుకు సున్నా పెడితే కొం, డా వెండి కొండ. వాకే త్వమిస్తే వే, వేకు సున్నా పెడితే వెం, డా గుడిస్తే డి, కాకో త్వమిస్తే కో, కుకు సున్నా పెడితే కొం, డా వెండి కొండ. వా గుడిస్తే వి, షకు దీర్ఘమిస్తే షా, లా విశాల. వా గుడిస్తే వి, షకు దీర్ఘమిస్తే షా, లా విశాల. మాకే త్వమిస్తే మే, మెకు దీర్ఘమిస్తే మో, సకు సున్నా పడితే సం, మోసం. మాకే త్వమిస్తే మే, మెకు దీర్ఘమిస్తే మో, సకు సున్నా పడితే సం, మోసం. కకు దీర్ఘమిస్తే కా, కకు సున్నా పడితే కాం, క్ష కాంక్ష. కకు దీర్ఘమిస్తే కా, కకు సున్నా పడితే కాం, క్ష కాంక్ష. ధ ద క్ష గుడిస్తే క్షి, నాకు సున్నా పడితే నం, దక్షిణం. ద క్ష గుడిస్తే క్షి, నాకు సున్నా పడితే నం, దక్షిణం. షా గుడిస్తే షి, షా కొమిస్తే షు, వా కొమిస్తే వు, శిశువు. షా గుడిస్తే షి, షా కొమిస్తే షు, వా కొమిస్తే వు, శిశువు. శకురుత్వమిస్తే శృ, తా గుడిస్తే తి, శృతి. శకురుత్వమిస్తే శృ, తా గుడిస్తే తి, శృతి. మనం ఈరోజు లాగునింతంతో పాటు తెలుగులో కొన్ని పదాలను చదవడం, గుర్తించడం నేర్చుకున్నాము. మరి మనము తెలుగు భాషను నేర్చుకోవాలంటే వర్ణమాల, గుణింతాలు, పదాలు, వాక్యాలు చదవడం, వ్రాయడం, గుర్తించడం నేర్చుకున్నట్లయితే తెలుగు భాషపై పట్టు సాధించవచ్చు. మరి దిన, వార, మాస పత్రికలు, అంతేకాకుండా నాయకుల జీవిత చరిత్రలను కూడా చదివి అవగాహన
చేసుకోవచ్చు. మరి ఈ యొక్క వీడియోను ప్రతి శుక్రవారం చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేసి మరి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను.